ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ కొన్ని మిస్టీరియస్ టెంపుల్స్లో ఒకటి. జగన్నాథ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎంత యాక్యురేట్గా చేశారంటే ఈ టెంపుల్ యొక్క నీడ నేల మీద పడదు. అలానే జగన్నాథ ఆలయం పైన ఉండే ఈ జెండా గాలి వచ్చే డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది. ఇంకో మిస్టరీ ఏంటంటే గుడి బయట సముద్రం ఉన్నా, ఎంత నాయిస్ వచ్చినా గుడి లోపల మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది. అలానే గుడిలో ఇచ్చే ప్రసాదం ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి 7 పాట్స్లో తయారు చేస్తారు. ఇలా చేసేటప్పుడు కింద ఉండే పాట్లో ప్రసాదం ముందుగా కుక్ అవుతుంది కదా, బట్ ఇక్కడ అలా జరగదు. ఫస్ట్ పాట్ అంటే బాగా పైన ఉండే పాట్లో ముందుగా ప్రసాదం కుక్ అవుతుంది. అలానే గుడికి ఎంతమంది వచ్చినా ప్రసాదం ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, అందరికీ సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఆంధ్రప్రదేశ్ ఏరియా మన దేశంలో 5% ఉంది. దేశంలో 20% ఆఫ్ ఎగ్స్, 27% ఆఫ్ ఫిష్, 70% ఆఫ్ ప్రాన్స్ ప్రొడక్షన్ మన ఏపీ నుంచి వెళ్తున్నాయి. అలానే దేశంలో 12% ఆఫ్ రైస్, 25% ఆఫ్ సిల్క్, 57% ఆఫ్ చిల్లీస్ మన ఆంధ్ర నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అలానే ఏపీని చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దేశంలో 40% ఆఫ్ కోకో ఎక్కడ నుండే ప్రొడ్యూస్ అవుతుంది. అంతెందుకు, ఇస్రో నుంచి మేజర్ మిషన్స్ మన ఆంధ్రాలో ఉన్న శ్రీహరికోట నుంచే లాంచ్ అవుతాయి. మీలో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ ఒక్క ఐలాండ్లోనే 4,30,000 పాములు ఉండేవంట. అదే సౌత్ అమెరికాలోని బ్రెజిల్కి దగ్గరలో ఉన్న స్నేక్ ఐలాండ్. 106 ఎకరాల్లో ఉన్న ఈ ఐలాండ్ మోస్ట్ డేంజరస్ అండ్ డెడ్లియెస్ట్ ఐలాండ్. ఈ ఐలాండ్లో ఎక్కువ గోల్డెన్ ల్యాండ్సైడ్ వైపర్స్ అనే పాములు ఉంటాయి. ఇప్పుడు వీటి సంఖ్య తగ్గిపోయింది. 2,000 నుంచి 4,000 పాములు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఇల్లీగల్గా ఈ ఐలాండ్కి వెళ్ళి పాములు స్మగ్లింగ్ చేయడమే. ఈ గోల్డెన్ ల్యాండ్సైడ్ వైపర్ ప్రైస్ అప్రాక్సిమేట్గా 8 lakhs నుంచి 25 lakhs వరకు ఉంటుంది. ఈ స్పెషల్ పాముల యొక్క విషాన్ని కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అండ్ హార్ట్ డిసీజెస్కి యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వరల్డ్లోనే లోతైన గోల్డ్ మైన్. ఈ గోల్డ్ మైన్ మొపోనెంగ్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఎవ్రీ ఇయర్ ఈ గోల్డ్ మైన్ నుంచి 7,500 kg బంగారాన్ని బయటకు తీస్తారు. ప్రపంచంలోని 16% ఆఫ్ గోల్డ్ ఈ మైన్ నుంచి వస్తుంది. అండ్ ఈ గోల్డ్ మైన్ లోతు ఎంతో తెలుసా? 4 kilometers. మీరు ఇంకా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఎవ్రీ 1 hourకి ఇంట్రెస్టింగ్ డీల్స్ పోస్ట్ చేస్తా. ఈ డీల్స్ని మిస్ అవ్వకూడదంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. మీరు జనరల్గా ఇంటి ముందు కారో బైకో పార్క్ చేయడం చూసుంటారు. కానీ ఎప్పుడైనా ఇంటి ముందు ఒక మినీ ఏరోప్లేన్ని పార్క్ చేయడం చూసారా? కాలిఫోర్నియాలో ఉండే ఈ విలేజ్ని కెమెరాన్ పార్క్ అని పిలుస్తారు. ఇక్కడ ఉండే ప్రతి ఇంటి ముందు ఒక ఏరోప్లేన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు రిటైర్డ్ మిలిటరీ పైలట్స్. ఈ ఏరియాలో మొత్తం 124 ఇల్లులు ఉన్నాయి. వాళ్ళు ఏ ప్లేస్కి జర్నీ చేయాలన్నా వాళ్ళ ఓన్ ఏరోప్లేన్ని యూజ్ చేస్తారు. అలానే ఇక్కడ ఉండే రోడ్స్ని నార్మల్గా కాకుండా ఒక రన్వేలా నిర్మించారు. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే మా కష్టాన్ని గుర్తించి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1994లో రెడ్ బుల్ తమ ఎనర్జీ డ్రింక్స్ను లండన్ మార్కెట్లో లాంచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక నార్మల్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అదేంటంటే టీవీస్, రేడియోస్, న్యూస్ పేపర్స్లో యాడ్ అవ్వడం. వీటితో రెడ్ బుల్కి అంత రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే ఆ టైంలో మార్కెట్లో ఉండే వేరే కంపెనీ డ్రింక్స్ రెడ్ బుల్కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది. అప్పుడే రెడ్ బుల్ మార్కెటింగ్ టీం ఒక మంచి ఐడియాతో వచ్చారు. అదేంటంటే ఖాళీ రెడ్ బుల్ క్యాన్స్ని వీధుల్లోనూ, ఎక్కువగా జనాలు ఉండే ప్లేసెస్లోనూ, కాలేజెస్ బయట ఉన్న డస్ట్బిన్స్లోనూ పడేశారు. ఇది చూసిన జనాలు ఈ డ్రింక్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని, అలానే చాలా మంది ఈ డ్రింక్స్ని ఇష్టపడుతున్నారని భావించి రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్ని కొనడం మొదలుపెట్టారు. సో ఈ స్ట్రాటజీ వల్ల రెడ్ బుల్ కంపెనీ ఇప్పుడు కొన్ని 100 కోట్లు సంపాదిస్తుంది. మెట్రో అనేది వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అలానే మన ఇండియాలో మెట్రో సిస్టమ్ అనేది ప్రెస్టీజియస్ అండ్ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ప్రాజెక్ట్. ప్రెజెంట్ ఇండియన్ మెట్రో నెట్వర్క్ జపాన్ని ఓవర్టేక్ చేసి 4th పొజిషన్కి వచ్చింది. అండ్ ఇండియాలో మెట్రో లెంత్ 810 kilometers ఉంది. ఇంకా 982 kilometers అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ కన్స్ట్రక్షన్ పార్ట్ పూర్తయ్యాక సౌత్ కొరియా అండ్ యూఎస్ని బీట్ చేసి ఇండియా 2nd పొజిషన్కి వెళ్తుంది. వరల్డ్లోని లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ ఉన్న చైనాలో 8,700 kilometers మెట్రో లైన్ ఉంది. అండ్ యూఎస్లో 1,350 kilometers లెంత్ మెట్రో నెట్వర్క్ ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో వీడియోకి ఇంకంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి.